దేవునికి స్తోత్రం. శుక్రవారం సాయంత్రం దేవుడి సంఖ్యలు కూడి వచ్చి బైబిల్ స్టడీ కోసం వచ్చిన వారిని అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు అందరికీ జీవించగా ఎప్పటి పత్రిక 14వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నారంటే చివరి వాక్యము 4వ అధ్యాయం 14, 15, 16 3 వాక్యము ఈ రాత్రి చదివి దాని నుండి కొన్ని విషయం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టడము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరదము. ఇక్కడ నేను చెప్పిన మాట సరిగా వినాలండి. దేవుడి ఎవరి పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 10 అధ్యాయము వరకు రాయబడిన 4 విషయం ఒకసారి చెప్తున్నారు. ఎవరి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం నుండి 10 అధ్యాయం వరకున్న పుస్తకంలో రాయబడిన అధ్యాయంలో రాయబడినది ఏమంటే 4 విషయం. ఒకటి ధర్మశాస్త్రం విషయం కొన్ని రాయబడింది. రెండవది దేవుని ఆలయం గురించి రాయబడింది. మూడవది ప్రధాన యాజకుడి గురించి రాయబడింది. 4 పెళ్లి గురించి ఎక్కడ రాయబడింది. ఈ 4 విషయమే ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం నుండి 14వ వాక్యం నుండి 10 అధ్యాయం వరకు. ఇక్కడ మీరు చూడండి, మనం చదివిన వాక్యం చూడండి. ఆకాశ మండలం నుండి వెళ్ళిన కుమారుడు. అక్కడ ఆకాశం అని రాయబడినది గ్రీకు భాషలో పరలోకం అని రాయబడింది. మొదటి పరలోకము, రెండవ పరలోకము, మూడవ పరలోకం. ఇప్పుడు మొదటి పరలోకం అని చెప్పినది అంతరిక్ష మండలం, రెండవది అంటే నక్షత్ర మండలం, మూడవది ఏమంటే అనాదికాల పరలోకం. ఇప్పుడు యేసు మన వరకు అనాదికాల పరలోకంలోకి ప్రవేశించారు. అప్పుడు నేను చూడవలసినట్టే సృష్టింపబడిన పరలోకం ఉంది, సృష్టింపబడలేని పరలోకం ఉంది. అది మనసుని మీరు రక్షించుకోండి. అప్పుడు యేసు ఆకాశ మండలానికి ఏమవుతుంది ప్రవేశించారని చెప్తున్నారు. ఇదే మాట అపోస్తలుల 2వ అధ్యాయం 10 వాక్యం చదివినప్పుడు అక్కడ పీతరు గారి చెరసాలని పొందినప్పుడు మొదటి కావలి వారు రెండవదే 10 అపోస్తలుల 2వ 10 దగ్గర లిబియా ప్రాంతమందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు. అపోస్తలుల 12వ అధ్యాయము 10 వచనం. మొదటి కావలి వారు రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు. కదా కావలు దాటి వెళ్ళినట్టుగా అదేవిధంగా యేసు కూడా ఈ భూమి విడిచిపెట్టి మొదటి పరలోకం, రెండవది పరలోకం, మూడవది పరలోకం విడిచిపెట్టి పరలోకములకు వెళ్ళింది. అప్పుడు మీరు తెలియాలంటే మొదటి పరలోకం అని చెప్పిన ఈ అంతరిక్ష మండలంలో సాతాను సమూహం ఉండిన చోటే అది. నేను మళ్ళా చెప్తున్నారు, మొదటి పరలోకం అని చెప్పబడిన చోటలో సాతాను సమూహము ఉండినట్టుగా వాక్యంలో రాయబడింది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం నుండి చదివినప్పుడు
పౌలు గారు సెలవిచ్చినది మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అని రాయబడి అప్పుడు వాయుమండలంలో లేకపోతే అంతరిక్ష మండలంలో సంచరించిన సాతాను సమూహం ఉండినట్టుగా బైబిల్ రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఆదికాండం 1 అధ్యాయములు మీరు చదివితే అక్కడ రాయబడినట్టే ఆకాశ మండల సృష్టించిన తర్వాత దేవుడు మంచిదని చెప్పలేదు. చూసారంటే చదవండి. 1 అధ్యాయము 7వ వాక్యం కదా, 7 దేవుడు విశాలమును చేసి విశాలము కింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమును ఆకాశమని పేరు పెట్టెను. అస్తమైనను ఉదయము కలుగగా 2వ దినమాయెను. అది దేవుడు మంచిదని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఆకాశ మండలంలో సాతాను సమూహం ఉన్న కాబట్టి దేవుడు ఏం చెప్పలేదు, మంచిదని చెప్పలేదు. అదే చోటకి యేసు ఏం చేశాడంటే దాటి వెళ్ళలేదు. ఆయన దాటి వెళ్ళినట్టుగా సంఘ బిడ్డలు కూడా యేసయ్య రాకడ సమయంలో మనకు కూడా అక్కడికి ఏమవుతుంది, దాటి వెళ్తుంది. సోదరుడు కలిగిన కాక నేను చెప్పిన మాట బతికుంటున్నాయి. ఆనాడు యేసు ఒంటరిగా ఆకాశ మండలం దాటి వెళ్ళేటట్టుగా మనం కూడా యేసయ్య రాకడ సమయంలో ఆకాశ మండలం దాటి వెళ్తుంది. అప్పుడు మన తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు కూడా మన తోడుగా ఉండి మనం అక్కడికి ప్రయాణం చేసామని దేవుని వాక్యంలో లేదు. అప్పుడు ఆ 14వ వాక్యంలో యేసు గురించి రాయబడిన 2 మాటలు ఉంది. యేసు గురించి రాయబడిన 2 మాటలు అసలు ఇచ్చిన రెండు మాట. ఒకటి దేవుని కుమారుడు, 2 యేసు కదా. 2 కూడా రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. ఇదే మాట అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 20 వాక్యములు కూడా ఇది 2 ఉంది. అది కూడా చూడండి. అపోస్తలుల కార్యం 9:20 వాక్యం. యేసు దేవుని కుమారుడు. ఇది 2 అక్కడ రాయబడింది. ఎందుకనగా ఆ 2 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యములు రాయబడి ఏంటంటే యేసు దేవుని కుమారుడు. 2 కార్యం. యేసు అంటే యేసు అని ఆ పేరు ఎప్పుడు యేసయ్యకి దొరికింది? మత్తయి సువార్త పుట్టినప్పుడు యేసుకి దొరికిన పేరు. అదే మత్తయి సువార్త 1:20 ఆయనకి యేసు అని పేరు పెట్టడం. ఎప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పేరు యేసు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసు అని పేరు లేదు. సో అప్పుడు నేను చెప్పినమాట యేసు అని దేవుని కుమారుడు. యేసు అని అంటే యేసయ్య మనుష్యుడుగా ఉండిన కాబట్టి ఆ పేరు ఆయనకి పిలువబడింది. 2 దేవుని కుమారుడు అంటే దేవుడు. అది మేము చెప్పకూడదు. 1 మనిషి కుమారుడు, 2 దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈ 2 కార్యం దేవుని కుమారుడని ఉన్నదంటే ఆయనకున్న అధికారము, ఆయనకున్న బలము, దాన్ని బట్టి దేవుని కుమారుడు అని చెప్తున్నారు. రెండవది యేసు అని పేరు పెట్టడము. యేసు దేవుడు మన సంబంధించిన మనుషులకు సంబంధించిన విషయంలో యేసు అని పేరు అతనికి పెట్టారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు తెలుసుకోవాలంటే మనిషిను ఏటి కావలసి ఉన్నదో
మనిషికి ఏదో అవసరం ఉందో అది చెయ్యడానికి శక్తి కలిగిన వాడు దేవుడు. నేను చెప్పిన మాట మర్చిపోతుంది. ఇక్కడ మనిషి కుమారుడు అని చెప్పారు కదా. మనిషికి ఏదో అవసరం ఉందో అది తీర్చగలడానికి శక్తి కలిగిన వాడే దేవుడు. ఈ రాత్రిని మనం ఆరాధించిన దేవుడు నీకేది అవసరం ఉందో అవసరాన్ని తీర్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు మనకున్న కాబట్టి దేవునికి స్తోత్రములు స్తుతులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు అది మర్చిపోకూడదు. దేవా, నేను మనం ఆరాధించుచున్నారు. నాకు అవసరములన్నీ తీర్చడానికి దేవుడు కుమారుడుగా ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. యోన సువార్త 2వ అధ్యాయంలో ఆ ఇంటిని కొదువు ఉన్నప్పుడు అక్కడికి యేసు వెళ్ళి ఏం చేసేవారు? కొదువులు ఏం చేశారు? తీర్చినట్టుగా వాక్యం. ఈ రాత్రి నీ దేవునికి ఆరాధించిన దేవుడిని కొదువులన్నీ తీర్చడానికి శక్తి కలిగిన దేవుడు. అందుకని ఆ దేవునికి స్తోత్రములు స్తుతి అర్పించాలి. స్తోత్రం కలిగిన అందుకని దేవుడు సంగతులారా ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట స్తోత్రం కలిగిన కాక అయినా ఏంటంటే 14వ వాక్యం చూడండి. ఆకాశ మండలంలో దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు. స్తోత్రం. అవి యేసునికి ప్రధాన యాజకుడని, గొప్ప ప్రధాన యాజకుడు అన్నట్టు ఇక్కడ మనం చూడాలి. దేవునికి స్తోత్రం. అంటే 3వ అధ్యాయానికి యేసునికి పిలిచిన పేరు అపోస్తలుడైన యేసు అని. అపోస్తలుడైన ఆయన ఎలా చెప్తున్నారండి? ఇక్కడ చెప్పినప్పుడు యేసుకి ఎలా చెప్తున్నారు? గొప్ప ప్రధాన యాజకుడు. ఈ రాత్రి ఎందుకు గొప్ప ప్రధాన యాజకుడు అని పిలవడానికి ఉన్న కారణం, ఇశ్రాయేలుకి మహాయాజకులు సంవత్సరంలో ఒకసారి ఇశ్రాయేలు పాప నిమిత్తము వారి వరకు ఏం చేస్తున్న మధ్యవర్తి ప్రార్థన చేస్తున్న కాబట్టి ఇశ్రాయేలు మహాయాజకులు. అదే విధంగా యేసు కూడా గొప్ప ప్రధాన యాజకుడని తండ్రి కుటుంబాసకులు యేసు ఏం చేస్తున్నారు? ఆసీనుడుగా ఉండి మన కొరకు ఎడమనగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. అందుకని ఆ దేవునికి స్తోత్రం. ఆయన ఇప్పుడు మహాయాజకుడు చేసినట్టుగా సంఘ కొరకు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థన వలన కాదు మనం ఈ లోకంలో నిలబడినది. మన కొరకు తండ్రి కుటుంబాసకులు విజ్ఞాపన ప్రార్థన చేసిన కాబట్టి మనం అందరూ ఈ లోకములో నిలిచి ఉన్నాం. ఆయన ప్రార్థన చెయ్యలేననుకో ఎవరు కూడా ఈ భూమిలో నిలబడలేదు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మన కొరకున్న కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పిన మాట యాజకుడు, ప్రధాన యాజకుడు. యేసు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కనుక మనము ఒప్పుకున్నది దానిని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒప్పుకున్నారంటే యేసు దేవుడు కుమారుడని మనం ఏం చేసుకున్నారు? ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారంటే నోటితోని పలికారు. ఆ పలికినది ఎప్పుడు వరకు ఉండాలి? గట్టిగా పట్టుకుండాలి. ఎప్పుడు వరకు? నీ అందం వరకు, నీ మరణం వరకు యేసు దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు.
ఆదర్శంగా ఒక మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయములోకి వచ్చినప్పుడు ఆ మాట ఎక్కడ రాయబడి ఉంది అది కూడా చూడండి. తీసుకున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఆ. ఏ ఆత్మ ఒప్పుకొనెనో యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చుకున్నారు. ఏ ఆత్మ ఒప్పుకున్నారు. అది దేవుని సంబంధమైనది. అప్పుడు మనము యేసు శరీరధారిగా వచ్చుకున్నారని ఒప్పుకున్నవాడు ఏది అని పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును. కొందరు ఏం చేస్తున్నారు? ఒప్పుకున్నారు కానీ అవసరం వచ్చినప్పుడు వారేమవుతున్నారు? ఆయనకి గట్టిగా పట్టకుండా పీతలు చేసినట్టుగా. పీతలు ఏం చేశారు? యేసు చెప్పరు ఈ రాత్రి కోడి కొయ్యల మునుపు నీ 3 సార్లు చేశారు. ఏమి చెప్పని తెలియలేదని చెప్పారు. అది ఆశ్చర్యం జరిగింది. ఎప్పుడు ఆయనకేం లేదు. ఆ సందర్భములు కలిగిన సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవని దేవుడు ముందుకు ఆయనకి హెచ్చరిక మాటలు చెప్పారు. ఏం చెప్పారు? ఈ రాత్రి కోడి ఏమవుతుంది? వస్తుంది. అది తిన్నప్పుడు ఈయన నోరు మూసి ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. కానీ అది నోరు తెరవడానికి కూడా ఆయనకు కూడం ఈడుడే కూడం మానేసింది. యేసుడికి ఏం చేయలేదు, తెలియలేదు. ఒక్కసారి కాదు 3వసారి ఏం చేసి కొట్టేసి మొదలు పెట్టాను. ఇదెందుకు రాశారంటే ఈ కాలంలో వచ్చిన మనకి ఒక బుద్ధి నేర్పించడానికి రాశారు కదా. పౌలు చెప్పారు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వాక్యం చెప్పండి. 11 ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందుండా మనకు అంటే వారికి ఏమైంది? దృష్టాంతంగా ఉండేది. వారికి చెప్పినది ఇశ్రాయేలుకి దృష్టాంతంగా ఉండేది. ఈ యుగాంతముగా యేసయ్య రాకడ సమీపించిన ఈ సమయంలో మనకదేమంది? బుద్ధి కలగడానికి ఏది? నీ యేసయ్యకి గట్టిగా పట్టుకొని పోయినట్టుగా పీతలు 3 సార్లు ఆయన కొట్టేసి చెప్పారు. తెలియలేని చెప్పినట్టుగా రాబోయే దినములు నీకు నాకు కూడా అలాగా జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకు కలిగి ఎదుగుతుంది. ఆ జరిగిన ముందుకు అది మనకు బుద్ధి ఏమి పీతలకు కోడి కూగినది. మనకేమంటే ఒక బుద్ధి అది తెలుసుకొని మనము యేసయ్యని గట్టిగా పట్టుకో. నేను చరిత్ర పుస్తకం చదివినప్పుడు ఆ కాలంలో రొమేనియాలో క్రైస్తవులకి హింస జరిగిన సమయంలో 40 మంది మనుషులకి ఐస్ నీళ్ళు పడేసినప్పుడు వారికి ఒక ఆప్షన్ చెప్పారు. ఎవరు యేసుక్రీస్తునికి తెలియలేదని చెప్పినవాడు ఉంటే ఈ ఐస్ నీళ్ళు నుండి ఈ వేడిలోనికి వచ్చి కూర్చుంటాడు. అక్కడ వెళ్ళి అగ్ని దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఈ 40 మందిలో మనుషులు
ఒక్కరు ఏం చేస్తున్నారంటే యేసయ్యని గట్టిగా పట్టుకున్నా ఒగిసి ఆడెక్కడికి అగ్ని దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు పరలోకము నుండి ఆయన చూస్తున్నారు ఈ సైన్యములు పరలోకము నుండి నాపై కిరీటము దిగి వచ్చిన చూసి 39,000 మీదకి కిరీటం తల మీద ఉంచినప్పుడు ఒక్క కిరీటం ఉంచడానికి ఎవరు లేరు. అప్పుడు 7 సైనికులు అతనికి ఐసులు పెట్టారు. ఆయన యేసు రక్షకుడునని అంగీకరించి ఆయన ఐసులోనికి దూకిన వెంటనే ఆ కిరీటం తన మీదకి వచ్చింది, ఆ సైనిక మీదకి వచ్చింది. నేను ఎందుకు చెప్పాలంటే దేవుడు సంగమా మీరేది ఎదిగి ఉన్నారో ఆ ఒప్పుకున్నదానికి ఏం చేయాలి? గట్టిగా పట్టుకో. అదే వాళ్ళు అలాగే చెప్పారు. ఈ అనుమానసలు వచ్చి 15వ వాక్యంలోకి మీరు రావాలి. ఒకటి చూడండి, మన ప్రధాన యాజకుడు సోదరుడు ఆ 15వ వాక్యములో విషయం ఏమంటే తెలుసా? అది దేవునికి సోదరుడు యేసుక్రీస్తు వ్యక్తివరంగా ఉన్న అనుభవం గురించి చెప్పుతున్నారు. హలో, పైన మన గురించి చెప్పిన తర్వాత 15 యేసుక్రీస్తు వ్యక్తిపరంగా తన జీవితంలో కలిగిన అనుభవం గురించి చెప్పుతున్నారు. ఒకటి చూడలేదండి, ఒకటి మన ప్రధాన యాజకుడు. అక్కడ బలహీనత అని చెప్పింది పాపములు జరిగిన బలహీనత కాదు. కొందరు అనుకుంటారు అక్కడ చెప్పినది ఏంటి? పాప బలహీనతని చెప్తున్నారు. అసలు మీకు తెలియాలంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9-10 వరకు చూడేటప్పుడు ఆ బలహీనత ఎక్కడ రాయబడింది అంటే అక్కడ ఉన్న బలహీనత ఏది? ఆ పౌలు జీవితంలో వచ్చిన రోగమైన బలహీనత, లేకపోతే నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నీకు కలిగిన బలహీనత. అక్కడ పౌలుకి కలిగిన బలహీనత రోగం వచ్చినప్పుడు శరీరములు సహకరించలేదు. దానికి పని చేయడానికి, సేవ చేయడానికి తన శరీరమే చేయలేదు, సహకరించలేదు. అందుకని దానికైనా బలహీనత అని చెప్పుతున్నారు. మనకు శ్రమలు శోధన పెరిగినప్పుడు మనకు కొన్ని సమయంలో ఏమైనా బలహీనత అవుతుంది. మనకు కూడా ఏమవుతుంది అంటే ప్రార్థన చేసినప్పుడు ఆకాశములు అగ్ని దిగించిన వ్యక్తి మొదటి 18లో అరవేలు కొండలు పైన నుండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగించిన దేవుని కుమారుడు ఒక చిన్న మాట వినినప్పుడు ఆ బెదిరి చెట్టు కిందకెళ్ళి చావడానికి కోరుకున్నారు. అప్పుడు ఆయనకి కలిగిన బలహీనత సోదరుడు. అటువంటి బలహీనత కలిగినప్పుడు ఆయనకి ఇప్పుడు అవసరం ఏమంటే ఫస్ట్ దేవుడు ఆయనకి ఏమిచ్చారు? నీళ్ళు, అగ్ని పొయ్యిలు కాల్చబడిన రొట్టి. సోదరుడు అది ఒక్కసారి తీసి ఆయన ఏం చేశారు? పట్టుకున్నారు. కానీ ఆయన బలహీన పోలే. రెండోసారి దేవుడు ఏం చేశారు? ఆ రొట్టి నీళ్ళు ఆయన తీసినప్పుడు అది తిని 40 రోజులు ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిపోలేదు. కోరేడు కొండ వరకు పరిగెత్తారు. ఆయనకి ఆ బలహీన సమయంలో ఆయనకి దేవుడు చేశాడు బలపరుడు. అది మన పాట బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము.
మత్తయి సువార్త 8 అధ్యాయము 17వ వాక్యంలో ఉంది, మన బలహీనత మొత్తం ఆయనే చేశాడు. చదవండి. మత్తయి సువార్త 8:17. అందువలన ఆయన మన బలహీనతలను వహించాడు. ఆయన మన బలహీనత చేశాడు, వహించాడు. ఒక స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని దేవుడు సంకటపడి ఈ ప్రకటనలో నీకేం చేయాలి తెలుసుకోవాలి. మన బలహీనతన్ని వహించడానికి ఒక్క వ్యక్తి ఉంది, అది యేసు. స్తోత్రం కలిగి బలహీనతను మొత్తం మోహిస్తున్న ఒక దేవుడు. అంటే అదే ఇక్కడ పౌలు చెప్పుకున్నారు. చెప్పిన మాట 15వ వాక్యం కొద్దిగా 4-15 వాక్యములు మహాయాజకుడు అయిన మన బలహీనతను మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావం లేనివాడు కాడు. సహానుభావం అంటే ఆయన మీకు మీద కలవరపడిన యేసు ఏం చేశారు? ఆ విధవరానికి చూసి ఏం చేశారు? సహానుభూతి చూపించిన ఒక దేవుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ 15 వాక్యములు యేసుకు సంబంధించిన విషయం అండి. దేవుడికి స్తోత్రం. ఇంకా చూడండి, సహానుభావుడు సమస్త విషయం మన వలె సమస్త విషయములు మన వలె చూడండి. యేసు చెప్పారు సమస్త విషయములు ఆయన ఏమైంది? నీకు దాహం వచ్చినట్టుగా ఆయనకి ఏమైంది? నీకు ఆకలి వచ్చినట్టుగా ఆయనకి ఆకలి వచ్చింది. నీకు నిద్ర వచ్చినట్టుగా ఆయన నిద్ర వచ్చింది. నిన్ను ఏదైనా మాట్లాడిందో అలాగా నీకు ఏ సైతం చెప్పారు, యేసు ప్రభు చెప్పారు, నీ ఇవే చేశారు. తండ్రి లేని కుమారుడు అని చెప్పారు. నీకు నీలో దెయ్యం ఉందని చెప్పారు. యేసు గురించే చెప్తున్నారండి. యేసుకి దెయ్యం ఉందని చెప్పారు. ఏది దెయ్యంతోనైనా దెయ్యానికి వెళ్ళగొట్టుతున్నారని చెప్పారండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇతను వేశ్య కుమారుడు అని చెప్పారు. అదో నీకెలా చెప్పిందో లోకము అదే విధంగా యేసుకి ఏం చేశారు? శోధింపబడింది. స్తోత్రం చెప్పండి. నీకు నేను చెప్తున్నదంటే నాకు మాత్రం శోధన ఉంది. నీకు శోధన వచ్చిన మునుపు ఎవరికి శోధన? శోధన. నీకు వేదన కలిగిన ముందుకే సైకి కలిగింది. నీకు దుఃఖం కలిగిన ముందుకే ఏ సైకి దుఃఖం కలిగింది. నీకు నేను అందరూ విడిచిపెట్టేట్టుగా ఏ సైకి ఎవరు విడిచిపడ్డారు? తండ్రి విడిచిపడ్డారు. అది కరువాయి మీద సమయంలో చేశారు. బిడ్డ కరువాకుతున్నారు కదా తండ్రి, అప్పుడే చేశారు. రహస్యంగా నిన్నే ఒకరు 65 ఏళ్ళు చేయలేదు. అది బయటికి వచ్చి పెరిగినప్పుడు 33 సంవత్సరాల స్వార్థం గ్రహించినప్పుడు 3.5 సంవత్సరాల శిక్షణతో తిరిగినప్పుడు తోడుగా ఉన్నవారు ఏం చేశారు? తెలియలేదని చెప్పలేదు. సోదరుడు తెలియలేదని ఎవరు చెప్పారు? 3.5 సంవత్సరాలు తోడుగా ఉండి నడిచినప్పుడు అదే సంగతి. వాక్యాలు తెలియలేదని చెప్తున్న పోరండి. నీతో ఉండి నీతో పడితే నీతో తిరిగి నీతో తిరిగిన ఆ వ్యక్తి చెప్తున్నాడు. అంటే అలా దానికంటే వ్యక్తి దానికంటే పెద్ద వేదన జరిగింది. సోదరు తిరిగి అడగలేదు. అడిగారు చేసేయా నీ నన్ను ఎరగలేదని అడిగారా? అడగలేదు. నీకు మనమైతే అడుగుతుంది. నువ్వు నన్ను ఎరగలరా? నేను అంత పెరుగులరా? నా దగ్గర డబ్బులు తీసుకోలేరా? పినపల్లో పదాలన్నీ వాక్యాన్ని కలపండి. అంతవరకు నేను వచ్చాను. వాక్యం కలపండి. దేవుడికి స్తోత్రం. ఇదన్నీ మనం పలుకుతుంది కానీ ఇక్కడ వాక్యంలో
ఏంటి రాయబడింది? సమస్త విషయములు మన వలె సమస్త విషయములు నీకు కలిగిన అదే విషయములు యేసయ్య ఏమైంది? శోధింపబడిన వాడే. స్తోత్రం. నాకు భయంకర బాధ, నీకంటే బాగా వాడు మోస్తాడు, బాగా వేసి మోస్తాడు మనమందరూ. అక్కడ నీ వాక్యం సరిగా తెలిసే నేను ఎప్పుడు కూడా చెప్పడు. ఏది సోదరుడు పడినాక వేదన అలాగే ఈడి తెచ్చి ఆడి తెచ్చారు అని నీ ఎప్పుడు ఎందుకు నీ పట్టుకుంటారు? ఇది తెలియలేదు కాబట్టి. నీ నమ్మిన యేసు, నీ సేవించిన యేసు సమస్త విషయములకి ఆయన ఏమైంది? శోధింపబడింది. అలా సమస్త విషయములు నీ పేరు రాసి యేసు పేరు కూడా కనపడతాయి. నీకు శోధింపబడారు యేసు కూడా. అందుకని యేసు తట్టు చూడు. ఎందుకు యేసు చూడాలి? నీకు ఉన్న మొత్తం ఏమిటట్టు? ఊరు వారు విశ్వాసం కట్టు, పాస్టర్ కట్టు నీ చూస్తున్నారు. నీ కన్నా అందరి నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? యేసు వైపు చూడు. ఎందుకు యేసు వైపు చూడాలి? ఆయన శోధింపబడిన కాబట్టి. సమస్త విషయములు ఒక్క మనిషి జీవితంలో జరిగిన సమస్త విషయములు శోధింపబడిన యేసు. సమస్త విషయములు శోధింపబడిన యేసు. ఆమె చెప్పండి, ఇది తప్ప వాక్య అన్ని విషయములే కలిగింది. ఆయన శోధింపబడింది. అవును, మీరు అలాగే యేసు దగ్గరికి యేసు సాతానికి ఆయనే వచ్చే శోధింపబడి. మీరు చెప్పిన నాకు సాతాన్ని శోధింపబడి బాబు, నీకు వచ్చిన శోధింపు ఏదో రోగ దుఃఖ కష్టం ఏది ఇచ్చానమాట. ఏ శక్తి ఏం చెప్పారు? నీ దేవుడు కుమారుడు అయితే ఈ రాత్రికి ఏం చేయాలి అని చెప్పిన మాట మీకు అర్థం కదా. నీ ఎవరు అయితే ఆయన అర్థం ఇది ముందుకు చెప్పారు కదా. తండ్రి ఏం చెప్పారు? బాప్తిస్మం పొందినప్పుడు ఏం చేసి ఇదిగో నా కుమారుడు చెప్పారు. ఆ చెప్పారు. ఎవరు విన్నారు? సాతాను విన్నారు, యేసు విన్నారు. ఇప్పుడు ఆ మాటకి సాతాను గిరిగేది. సాతాను ఏం చేసింది? గిరిగేది. ఏం గిరిగేది? సందేహం వచ్చి ఆ మనం ఏంటి చెప్తుంది? ఎవరికి నేను కలిగాను నేను ఏం చెప్తుంది? నీకు ఏదో అనిపించినట్టుగా ఏంటి ఏదో చెప్పినట్టు అది కాదు. అనుమానం వచ్చేది ఇంకే వేరే అవసరం లేదు. ఇద్దరు చాలా ఫ్రెండ్గా తిరుగుతున్నారు. ఫ్రెండ్గా తిరిగేటప్పుడు ఇప్పుడు ఈ తినాలని అనుకొని ఒక నక్క ఇద్దరు తిరిగారు. ఎన్ని చేసినా కానీ పట్టుకోండి ఇద్దరు కానీ. ఒకరోజు ఏం చేశారంటే ఒక నక్క ఇచ్చి ఒక ఎద్దు చేయలేరు చెప్పినట్టుగా చెప్పలేదు. అప్పుడు వీళ్ళు పైకి నవ్వుకుని ఆడ వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకొక ఇద్దరు అడిగారు ఏడు చెప్తారు. ఏ చెప్పలేదు అక్కడ ఇది నమ్మరా? ఆ చిన్న మాట వల్ల ఏమైంది? ఐక్యత పోయింది. సాతాను తెగింది, నక్కలు వచ్చి చంపేసింది. ఇదే సాతాను చేయటమండి. అటువంటి అన్ని ఏ శక్తి కలిగినట్టు ఏ శక్తి అనుమానం పెట్టినట్టు నీకు కూడా ఎదుగాలి. అన్ని వెళ్ళిన విధంగా మొత్తం ఏం చేస్తుంది? అలాగే మీకు కూడా జన్మ ఎవరు ఉండరు. అది నీ పని కాదు. అప్పుడు యేసుకి ఎంత శోధన కలిగిందో సమస్త విషయంలో మనకు కూడా శోధన కలిగింది. శోధన కలిగింది. కానీ యేసు పాపము చెయ్యలేదు.
ఈ శోధన వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ఈ శోధన వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? ఏది చేయాలని అన్నాడు. అప్పుడే మనుషుడు ఎక్కడికి వెళ్ళిపోతానో తెలిసింది. చక్కకి వేసి కవేంద్రగౌడ దగ్గరికి ఇస్తారు. సోదరు పెరిగినప్పుడు ఆడేం చెప్పారు? మీరు నాటబడిన ఈ బొమ్మకి మనమే చేయదు. శుద్ధించు. మీ చేయవలసిన ఏదండి అది చేయాలని మనం అయితే అది ఎవరు కనబడలేదు కదా. చక్కకి వేసి తప్ప వేరే ఎవరు నాకు ఉన్నవాడు అందరూ అందలేదు. అందుకని నో ప్రాబ్లం. ఇక్కడ ఒప్పుకొని తర్వాత సోదర చాలని అనగా సోదరు ఆ సోదరి వచ్చినప్పుడు ఆగేసండి. ఈ విషయంలో రాజధాని చెప్పడానికి అక్కర్లేదు. ఒక్క మాటని చెప్పాలి. అంటే నేను చెప్పినది సమస్త విషయంలో ఏమైంది? శోధన కలిగినప్పుడు ఆయన ఏం చేయలేదు, పాపము చేయలేదు. శోధన చేయలేదు. పాల్గొనేదాన్ని 3 మాటలు బైబిల్ నేను చూడాలి. 2 కొరింథీయులకు 5:21 చక్రపాటి 2 కొరింథీయులకు 5:21 పాపము ఎరగలేదు. అవును కదా? ఎరగలేదంటే అది పుట్టినప్పుడు పాపము ఎరగలేదు. 2 మొదటి మీద 2వ అధ్యాయము 22వ వాక్యం చదివినప్పుడు పాపం చేయలేదు. ఇక్కడ ఈ 3.5 సంవత్సరము లోకములు సంచరించినప్పుడు పాపం చేయలేదు. సరే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం వచ్చిన ఆయన పాపం ఒకటి తెలుసండి. పాపం ఎరగలే. ఎప్పుడు? గదిగా పుట్టినప్పుడు ఆయన పాపం 3.5 సంవత్సరం భూమిని సంచరి పాపము చెయ్యలేదు. మూడవది ఇంకా వచ్చినప్పుడు ఆయన ఏం లేదు, పాపం లేదు అని చెప్తున్నారు. ఈ లోకములు సంచరించినప్పుడు మనుషులందరి దగ్గరికి వచ్చి యేసు చెప్పిన మాట యోహాను సువార్త 8:46 వాక్యంలో సెలవిచ్చిన మాట మీరు రాసించండి. యోహాను సువార్త 8:46. సూపర్ గా అంటే అది ఆ మాటకి ఎలా చెప్పొచ్చు? అలాగే నీలో దమ్ముందా, నీలో పాపం ఉందని అలాగే చెప్పండి. దమ్ము అలాగే చెప్పడానికి ఏసై తప్ప వేరే ఎవరికో శక్తి లేదు. ఎవరు కూడా ఏం చేయలేదు, నిరూపించలేదు. నిరూపించడానికి వచ్చిన వారిని అడిగినప్పుడు వారు కూడా ఏం చేయలేదు. నేను చెప్పిన మాట ఈ 3 కాలములు కూడా పాపం ఎరగలే, పాపం చేయలే, పాపం లేని యేసు ఈ లోకములు జీవించినప్పుడు ఆయనకి ఏదైనా సమస్త విషయములు శోధింపబడినప్పుడు పాపములు ఆయన ఏమి లేదు, పట్టించుకోలేదు. ఇది మనకు ఒక వార్నింగ్ అని మనకు ఒక హెచ్చరిక. ఏది? నీకు కూడా శోధన కలిగినప్పుడు నీ ఏం చేయకూడదు, పాపం ఎరగకూడదు, పాపం చెయ్యకూడదు. అలాగా మనం కూడా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, పాపము ఎవరి 4 దగ్గర పాపము లేనివాడుగా ఉండేను కనుక మనము అది కదా ఒకసారి మన బలహీనతల యందు మనకు సహానుభావము చేయనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్ల శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండేను. ఆయనకి ఏమొచ్చింది? పాపం చెయ్యడానికి
పరీక్షలు వచ్చారు. స్తోత్రం. కానీ ఏం చేయలేదు. ఎందుకు? పాపం పెరగలే, పాపం చేయలే, పాపం లేని కూడా ఎందుకు పాపం చేయడం? దేవుడికి స్తోత్రం కలిగింది. ఆయన పాపం చేసిననుకో మనకేం కలుగుతుంది? పాపం నుంచి విమోచన కలుగుతుంది. అంటే ఈ లోకంలో పాపం చేయకుండా జీవించడానికి సాధ్యమే అని రుచి చేస్తారు ఎవరు? మనం చెప్తున్నారంటే పాపం చేయకుండా ఎవరు లోకంలో మనుషులుగా జీవించారు. మనుషులుగా జీవించి పాపం చేయకుండా అందరు పాపం మోసి సెలవులు మరణించారు. సోదరు అప్పుడు నీవు నేను కూడా పాపం చేయకుండా ఏం చేయాలి? జీవించాలి అని ఒక మాట దేవుడు పౌలు వలన ఈ రాత్రి మనకి చెప్పారు. స్తోత్రం. ఓకే, తర్వాత ఇది 14వ వాక్యంలోకి మనం రావాలి. ఆకాశ మండలం గుండా వీళ్ళను దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుతూ మనం కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపా సింహాసనం వద్దకు చేరుదుము. క్రీస్తు మనకు ప్రతినిధిగా పరలోకం ఉంది కాబట్టి మనకి రెండు కాళ్ళు కనికరము కృప సోదరం అలాగే చెప్పాలి. దేవుడికి అప్పుడు యేసు ఏం చేశారండి? పరలోకంలో ప్రతినిధిగా కూర్చున్నా కాబట్టి మీకెంతో కనికరం ఉంది. ఆయనలో నుండి మనకు దొరికిన 4 విషయం ఉంది. ఆయన నుండి యేసు నుండి మనకు దొరికిన 4 విషయము. దేవునికి స్తోత్రం కలిగిన ఒకటి ఏమండి? సహాయము. అవసరమే సమయోచిత సమయములో కనుక మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపా సింహాసనం వద్దకు చేరుదుము. అదే రాయబడింది ఏమండి? మనకు యేసు చేసిన 15 వాక్యం చూడండి. 15 చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావుడు ఆయన నుండి మనకేం జరుగుతుంది? ఒకటి సహానుభావము, 2 మనకి కనికరము, అవునుగా 3 కృప, 4 సహాయము. యేసై నుండి మనకు 4 కార్యం జరుగుతున్నారు. 1 సహానుభావము, 2 కనికరము, 3 కృప, 4 లోకంలో నిన్న వారి నుండి ఇది దొరకదు. సహానుభవం దొరకదు, కనికరం, తర్వాత కృప, తర్వాత సహాయము. స్తోత్రం. ఇది మొత్తం దొరికిన వాడు యేసయ్య నుండి మనకి దొరికినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్రం చెప్పండి. అందుకని ఇది మనము చెయ్యని విత్తము ఏంటి చెయ్యాలని నేను చూడండి. 16వ వాక్యం చూడండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదుము. ఆమేన్ చెప్పండి. మన ధైర్యంగా ధైర్యంగా
భయపడక్కర్లేదు. ధైర్యం పొందుకొని ఎక్కడికి వెళ్ళొచ్చు? కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. స్తోత్రం. అదే మొదటి మన చెయ్యి ధైర్యం ఉండాలి. ధైర్యం తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళొచ్చు? యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. రెండవది చెయ్యండి క్రియ. మన చెయ్యండి క్రియ. ఏం చేయాలి? దగ్గరికి చెల్లెము. ధైర్యము. ఒకటి ధైర్యం అయితే రెండని ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరికి. దేవునికి స్తోత్రం. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి రావాలి. అవును కదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదివిన మాట వినండి. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. అదే చెప్తున్నా. దేవుని దగ్గరికి చేయాలి. రండి. మొదటి నీ చేయవలసినది యేసు దగ్గరికి వెళ్ళు. ధైర్యంగా వెళ్ళు. స్తోత్రం. మన చెయ్యండి. స్తోత్రం. ఒకటి చేయగలరు. మనం చెయ్యని పని అంటే ధైర్యం. రెండవది మనం చెయ్యని క్రియ అంటే దగ్గరికి వెళ్ళాలి. 3 మన వెళ్ళవలసిన చోటే అక్కడ. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. అదే చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. అది అదే ఎవరి పత్రిక 9:5 వాక్యం చూడండి. 9:5. కరుణాపీఠం అని చెప్పినది ఎబ్రీయులు 9 రాయబడి అంటే కరుణాపీఠం. అదే కృపాసనం. హలో స్తోత్రం. ఇది నిర్గమకాండం దగ్గర రండి. ఇదే వరకు మీరు అప్పుడే మీకు అర్థమవుతున్నారు. 16వ అధ్యాయం 22వ వాక్యం. లేవియకాండము 16వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. 15 కూడా ఫస్ట్ 15 చూడండి. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహార బలియకు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడ రక్తముతో చేసినట్లు దీని రక్తముతో చేసి కరుణాపీఠం మీద కరుణాపీఠం ఎదుట దాన్ని ప్రోక్షింపవలెను. అట్లా అతడు ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రాయశ్చిత్త స్థలం అది. ఇశ్రాయేలు కరుణాపీఠములకు సంవత్సరం ఒక్కసారి మహాయాజకుడు రక్తము పట్టుకొని కరుణాపీఠములో అది అనగా ప్రాయశ్చిత్త స్థలములో రక్తం 7 వారేయాలి. చిలకరించాలి. 17 వరకు ఉంది. నేను ఇప్పుడు 22 వరకు చదవాలి. ఎప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. 7 వారేయాలి. ప్రోక్షింపాలి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. పాపములకి శిక్ష జరిగిన స్థలమైంది అది కృపాసనము. లేకపోతే కరుణాపీఠములు. కరుణాపీఠములతో పశువులు రక్తమంతా వధించబడేది. అంటే పాపములకి శిక్ష. పశు చచ్చిపోయినట్టుగా నీ కూడా చచ్చిపోవాలి. ఆ అడ్డు స్థలం అదే కృపాసనం. లేకపోతే కరుణాపీఠం. స్వతంత్రం కలిగింది. రెండవది మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యంలో చెప్పిన మాట విన్నట్టు దేవునికి స్తోత్రం. మొదటి యోహన్న పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం 4వ 10 వరకు చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉంది. మన పాపములకు మాత్రము కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇది 4:10 చూడండి.
తనకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తానే తన ప్రాయశ్చిత్తములకు ఏమైంది వెళ్ళి స్వతంత్ర యేసు ప్రాయశ్చిత్తములకు ఏమైంది వెళ్ళి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది మీరు రోమా పత్రిక 3:25 చూడండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. సోదరులు చెప్పండి. అప్పుడు ఫస్ట్ మనందరూ రాయబడి ఏమండి? పాపములకి శిక్ష జరిగిన చలన లేదు, కరుణాపీఠం లేకపోతే కృపాసనము. 2 యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం 4వ అధ్యాయం 10వ వాక్యం చదివినప్పుడు ఆ స్థలము ఏది? పాపములకు శిక్ష కలిగిన అదే స్థలము మనకి ఫెలోషిప్ స్థలం అయింది. సహవాసమునికి దేవునితోని మనము సహవాసం చేయడానికి దేవుడు మరణం వల్ల ఆయనతోని మనకేం కలిగింది? శిక్ష లేకుండా సహవాసంగా మారిలా. అదే చెప్పండి. ఆ కరుణ, ఆ బెలి, ఆయన బెరియలు పెట్టినారు. ఎక్కడ బెరియలు పెట్టినది? ఎక్కడ? కృపాసనంలో బెరియలు పెట్టినప్పుడు ఆ బెలి వలన మీకేం కలిగింది? సహవాసం కలిగింది, స్తోత్రం కలిగింది కాక. 3వది రోమపత్రిక 3:25 వాక్యం మనం చదివిన ఆయనే కృపాసనము. ఆయన పేరు మీకు స్తోత్రం. ఆయన కృపాసనం ప్రభాతం. స్వతంత్రం చెప్పాలి. స్వతంత్రం చెప్పండి. ఏది అర్థమైందో నాకు తెలియదు. మాత్రం ఏమంటే లేవ్యాకాండంలో చెప్పారంటే అక్కడికేమవ్వాలి? వెలియర్పించిన స్థలముది, శిక్ష పొందిన స్థలముది కృపాసనం. 2వది యోహాను పత్రిక 2:4 అదే 4:10 అక్కడ ఆయన వెలివరడం వలన మనకేమో కలిగింది? ఆయనతో ఏమైంది? ఫెలోషిప్ లేకొచ్చింది, స్తోత్రం కలిగింది. ఈ కృపాసనముల పైన 2 కెరూబులుంది. 2 కెరూబులుంది. నేను ఆదికాండము 3వ అధ్యాయం 24వ వాక్యం చదివినప్పుడు వెళ్ళగొట్టి ఏదైనా తోటలకు తూర్పు దిక్కున కెరూబులను తిరుగుతున్నా చూడండి. దేవత తోటలకు ప్రవేశించకుండా అక్కడ కెరూబుల చేతులు ఏముంది? అగ్నిమయమైన ఖడ్గం ఉండినప్పుడు ఇప్పుడు నేను కృపాసనములకు వచ్చినప్పుడు ఏం కలగలేదు? అక్కడ ఖడ్గము లేదు. ఖడ్గం ఎక్కడికి పోయింది? వధింపబడిన ఒక పశు రక్తం పడిన కాబట్టి దేవదూతల చేతుల కెరూబుల చేతుల ఉండిన ఖడ్గం ఏమైంది? ఆయన చేతుల్లో పోయింది. అది పోయిన కాబట్టి ఇప్పుడు మీకేం చేయాలి? కృపాసన దగ్గరికి దేవునితో చేయొచ్చు. ఫెలోషిప్లో దేవునితో సమాసములకి, దేవునితో ఆరాధించడానికి, దేవునితో స్తుతించడానికి ధైర్యంతో అక్కడికి వెళ్ళొచ్చునని దేవుడు వాక్కు సెలవిచ్చుతుంది. ఆయననే కృపాసనము. పాత నిబంధనలు వేరే వేరే. కొత్త నిబంధనలు వచ్చినప్పుడు బెలియు ఆయనే, రక్తము ఆయనే, కృపాసనము ఆయనే. అందుకని ప్రభుత్వ కృపాసనకి రావాలి, స్తోత్రం కలిగింది కదా. ఈ రాత్రి దేవుడు సంగతులు మరిచిపోకూడదండి. నీకు ఒక కృపాసనం ఉంది. ఆమేన్. స్తోత్రం కలిగింది. ఆ కృపాసనం దగ్గరికి వెళ్తే మనకేం
కృప. స్తోత్రం. అక్కడికి మనం రావాలి. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఎప్పటికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? Anytime. సమయోచితమైన సమయం. స్తోత్రం కలిగినాక ఇప్పుడు సమయోచితమైన సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం. కృపాసనం సమయోచిత సమయంలో పాత మొదలకి వెళ్ళడానికి వీలు లేదు. సంబంధించిన ఒక్కసారి ఇప్పుడు అంటే ఏ చూడాలి మనకి ఏమైంది? యేసు మనకేంటంటే కృపాసనయాన్ని యేసుని పరిశ్రమయానంది. యేసుని ఏం చేశాడు? అందరికీ అక్కడికి వెళ్ళడానికి అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకి కానాను దేశంలో విభజించి ఇచ్చినప్పుడు వారికి 6 ఆశ్రయపు పురములు దేవుడు సిద్ధపరిచాడు. 6 దిక్కులకి పెట్టాడు. ఏంటండి? ఈ ఆశ్రయపు పురములు వేరే కాదు, యేసువే. ఆ దగ్గరికి వెళ్ళడానికి, ఈ పురములకు వెళ్ళడానికి ఉన్న దూరం సమానంగా ఉంది. అర్థమవులే ఎవరికి చెప్తారు? యేసు యెరూషలేములో మన కొరకు ఏం చేశాడు? యెరూషలేము యేసు మన కొరకు ఏమైంది? సిలువ మోసాడు. ఈ లోకానికి మధ్యస్థానం ఎక్కడ? ఎక్కడ నుండి 4 దిక్కులు ఉన్న వాడికి రావడానికి ఒకే దూరం ఉన్న స్థలం. ఆమేన్. అందుకే యేసు ఏం చేశాడు? మధ్యస్థానం. భూమికి మధ్యస్థానం ఎక్కడ? ఇండియాలో మధ్యస్థానం ఎక్కడ? నాగపూర్. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇండియాలో మధ్యస్థానం ఎక్కడ? అంటే భూమికి మధ్యస్థానం అయితే కేరళలో ఉన్న వాడికి, అమెరికాలో ఉన్న వాడికి, లేకపోతే ఇండియాలో ఉన్న వాడికి, అమెరికాలో ఉన్న వాడికి, చైనాలో ఉన్న వాడికి, జపాన్ ఉన్న వాడికి అందరికి అక్కడికి వెళ్ళడానికి ఒక మధ్యస్థానం వేస్తూ నిలబడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి సంఘబిడ్డలు తెలుసుకోవాలి, యేసు మన వరకు కృపాసనం ఉంది. అందుకని నేను ఎప్పుడు వెళ్ళాలి? మతము నేర్పించుతుంది వారికి. ఏమంటే 12 మాసములు 12 దినములు ఉంది వారికి వెళ్ళడానికి. 12 వెళ్ళడానికి 12 రోజులు వారికి ఉంది వెళ్ళడానికి. మనకి ఆయనకి మనకున్న ఆయన మతం మన మార్గం. మార్గములకి ఎన్నోప్పుడు వెళ్ళొచ్చు. మతములకు వెళ్ళాలంటే వారికి ఏముంది? దానికి సంబంధించిన దినములు ఉంది. మీరందరూ ఆయన నియమించిన ఒక విధి ఉంది. దాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? మనకే విధి లేదు, లోక విధి. మనకి వెళ్ళాలంటే సమయోచితమైన సమయంలో ఏదో అడగల. ఉదాహరణంగా యేసయ్య దృష్టాంతం చెప్పిన తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక్క కొడుకు ఏమైంది? తప్పిపోయాడు. తప్పిపోయిన కొడుకు ఏం చేశాడు? తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? పరిగెత్తి ఆయన కౌలించి ముద్దు పెట్టి కాలు లేని చూపలేసి చెయ్యిలేసి అంకురం పెట్టి మతం అయితే ఎలా స్నానం చేసినా కడిగిసినా శుద్ధిపరిచిరా అని చెప్తున్నాడు. అదే అమ్మ దగ్గర ఏంటంటే అమ్మ దగ్గర చెప్తారు, తండ్రి దగ్గర ఏంటంటే కాబట్టి నూటి 103 జీవితములకు మాట ఉంది.
వదిలేదా మీకు నేను ఇప్పుడు చెప్పిన మాటకి సంబంధించిన మాట. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు తండ్రి తన కుమారునికి ఏముంది తల్లి యెషయా గ్రంథంలో చెప్పిన తల్లి తన కుమారునికి ఏమని మరి తల్లి మర్చిపోతాను కానీ తండ్రికి ఏముంది తండ్రి పిల్లల మీదకి ఏముంది కనికరం ఉంది స్తోత్రం కలిగిన అందుకని ఈ తప్పిపోయిన కుమారు అమ్మ దగ్గరికి వెళ్ళలే ఇప్పుడు వదిలి చెప్పిన అమ్మ దగ్గరికి వెళ్ళమని మీకు అమ్మ అవుతుంది నేను ముగిస్తున్నాను. వదిలి చెప్తున్న అమ్మ దగ్గరికి వస్తే తండ్రి దగ్గరికి అన్నో అవునా ఎవరి స్వార్థ 2వ అధ్యాయంలో ఎప్పుడు యేసు దగ్గరికి వచ్చి తల్లి ఏం చెప్పారు ఆయన ఏమైనా చెప్తే ఆయన అర్థం ఏం చెప్పారు ఆయన దొరికితే చదవదు దొరకదా ఎవరి స్వార్థ 2వ అధ్యాయం సంగతి ఆయన ఏం చెప్తారు దేవుడి అమ్మ చెప్పిన మాట ఐదు వర్షాలకు చూచి ఆయన మీకు చెప్పినది చేయుడని ఎవరు చెప్పారు మరియా ఏం చెప్పారు ఐదో పద్ధతిలో ఆయన అమ్మ పరిహారంలో చెప్పారు చూచి ఆయన మీకు చెప్పినది చేయండి ఆయన అర్థం అంటే నా చెప్పినది చేయొద్దు నేను చెప్పేది కదా ఆయన చెప్పే చెయ్యి అదే చెప్తున్నాను అమ్మాయికి అమ్మ చెప్పినట్టు అమ్మాయి అక్కర్లేదట ఏది మీకు అర్థమవుతుంది అమ్మ వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు అనుకున్నారు ఈడే అమ్మాయి చెప్తున్నా ఆయన చెప్పిన చెయ్యి నా అక్కడే చేయండి నాకు ఆడకే సంబంధం లేదు ఆయన డైరెక్ట్ సొంతం నిన్న చెప్పుకొని వచ్చింది సంగపడిన దేవుడికి సొంతం మనకి ఎక్కడికి వెళ్ళి సమయోచితమైన సమయం సహాయం కొరకు ఎక్కడికి వెళ్ళొచ్చు కృపాసనము దగ్గరికి వెళ్ళొచ్చు ఏది సమయం కూడా యేసయ్య దగ్గరికి మనం వెళ్ళొచ్చు దేని వరకు సహాయం కొరకు ఏంటి సహాయం కనికరం కొరకు దేవునికి స్తోత్రం ఇది రెండు అక్కడికి వెళ్ళిన నీకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం రాత్రి సంగముడు ఏం చేయాలి దేవునికి స్తోత్రం దేవుడి దగ్గరికి కృపాసన దగ్గరికి వెళ్ళొచ్చు దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం వెళ్తున్నారంటే ఆ కృపాసన ప్రార్థనతో కృపాసన దగ్గరికి వెళ్ళండి స్తోత్రం ఎలాగైతే అప్పుడు పాపది రక్తంతోని వెళ్ళిన వారు ఇప్పుడు ఏ తండ్రి కుడి పాసనలు పూజలు చేసే దగ్గరికి వాసన దగ్గరికి చేసే దగ్గరికి వెళ్ళాలి ప్రార్థనతోని ప్రార్థన రక్తంతోని ఎగిరి అక్కడికి వెళ్ళండి అక్కడికి ఆ సమయోజనమైన సమయంలో కన్యల కొరకు సహాయం కొరకు ప్రార్థన ప్రార్థన వలన రక్తంతో ఎగిరి ఆయన కృపాసన దగ్గరికి వెళ్ళండి స్తోత్రం కలిగిన అక్కడ నుండి ఆయన తోడుగా కూర్చి ఈ లోకంలో ఏం చేయాలి ఫైటింగ్ చేయండి యేసయ్య సింహాసనంతో కూర్చోబడి ప్రార్థన అక్కడ కూర్చారు సింహాసనం దగ్గర కూర్చి లోకంలో పోరాటం చేయాలి అందుకని కొందరికి ఏం లేదు కొందరికి ప్రార్థన రాదు ప్రార్థన చేయమంటే తెలిసే ఇప్పుడు కూడా
ప్రార్థన చేయడానికి అంటే ప్రార్థన చేయడానికి ఏం లేదు. నీ అమ్మ నాన్నతో ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ప్రార్థన తండ్రితో నేను మాట్లాడలేకపోతే ప్రార్థనతోనే తండ్రితో ఏం చేస్తాను. నీ ప్రార్థన చేయలేకపోతే తండ్రితో మాట్లాడు. ఇలాంటి తండ్రితో నేను పోయి ప్రార్థన చేయలేని వారు ఏమంటారు? దేవునికి శత్రువు. రోజుని అరగంట లేదు పైన ప్రార్థన చేయలేకపోతే తండ్రితో నీ శత్రువుగా ఉన్నావు. ఇది చేయడానికి తెలుసు కదా. ఏది ఈ పడికి కళ్ళ మధ్య మీద పడుకునే కొన్ని దినాల తర్వాత నీ పడకి నొప్పి వస్తుంది. నేను చెప్పాను కదా సైన్స్. $3 లక్షలకు అత్తలా అయిపోతుంట సినిమా మాట్లాడారు. ఈ ఎలాగైనా చెయ్యిన టైంలో ప్రార్థన చేసి చెయ్యండి. చూడాలని చూడండి సోదరు కలిగే నీ జీవితంలో ఏం చేయాలి? ప్రార్థన ఊపిరి. ప్రార్థన ఊపిరి. ప్రార్థన చేయలేని వాడికి నడుమలేదు. ఏం లేదు. వెన్నుకోసాడే అదంటే మాత్రం ఏమవుతుంది. అందుకే కొందరు విశ్వాసాలు ఇప్పుడు కూడా ప్రార్థన రెండుగా మారు. అది నీకు ఊపిరిగా మారు. ఏది? ప్రార్థన. స్తోత్రం. ఎప్పుడు మీరదే సమయోదయమైన సమయంలో కృపాసనం దగ్గరికి వెళ్ళండి. వచ్చినప్పుడు ప్రార్థన వదిలిపో. సాధారణ దగ్గరికి వచ్చినప్పుడు నేను బాధపడినప్పుడు నేనేం చేయాలి? ఆ చోట విడిచిపెట్టి ఏం చేయాలి? ఓ ప్రార్థన ఎగిరిపోవాలి సోదరు. అందుకే నేను బైబిల్లో మాట్లాడి చెప్పి ముగిస్తుంది సోదరు. పరమగీతం 2వ అధ్యాయంలో ఆ పాదలు ఎక్కడ కూర్చున్నారు? 14వ వాక్యం 14వ వాక్యం చూడండి. వంట సందులలో ఎగురు నా పౌరమా, నేటు పీటల నాశించు నా పౌరమా, ఎగురు నా పౌరమా, నేటు పీటల నాశించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఆమె చెప్పండి. ఎక్కడ కూర్చోండి? సందులోకి ఎగిరిపోతానికి నీకెక్కడ ఉంది? ఆ బండ వేరే ఎవరి కాదు, క్రీస్తు. క్రీస్తు అయిన బండ సందులోనిలో అక్కడ బాగుంటుంది. గీత కీర్తన 104 కీర్తన పెట్టుండే అక్కడ రాయబడిన ఏమంటే సోదరము ఎవరండి? ఆయన ఆ జంతు పేరు దేవునికి స్తోత్రం. ఆ జంతు పేరు మీకు తెలుసు కదా. ఏది అంటే వెంటనే వస్తుంది. 104 102లో ఉంటున్నట్టుగా పిచ్చక కాదురా ఉందే. గొప్ప కొండలు మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండల ఆశ్రయస్థానములు. కుందేళ్లకు ఆశ్రయస్థానం బండలు. సోదరం కుందేళ్లకు పట్టుకోవడానికి బండ సంధిలోని ఆశ్రయం. అక్కడ నుండి ఎంత ఘోర జంతువు వచ్చిన కానీ
ఈ పాపలు కూడా ఎందుకు కూర్చొని ఈ రాత్రి మాట వస్తున్నారు. నీ ప్రార్థనలు కృపాసనం దగ్గర ఎదిగి అక్కడ కూర్చోండి. అదొక అలవాటుగా మార్చండి. ఏది నీ ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు చేయి. అర్థమైంది? నీ ప్రార్థన చేయమే అర్థం. అందుకే అమ్మ నాన్న ఏం చేయాలి? ప్రార్థన చేస్తే పిల్లలంతా చూసుకొని ఏం చేస్తుంది? అన్ని నెలలు ఏం చేస్తున్నారు? అమ్మ నాన్న చక్కగా గుడికి వెళ్ళి చూసి పిల్లలు కూడా ఏం చేసుకుంటున్నారు? అదే నీ ఎలా చేస్తున్నారు? నేను అందరు కలిసి ఒక పాటలు పాడి చిన్న ప్రార్థన చేసి పడడం కాదు. నీ ఒంటరిగా వచ్చి మీ వరకు సంఘం వరకు నాయకుల వరకు చాలా ప్రజల వరకు 15 అరగంట ప్రార్థన చేయడానికి ఎంత సులభం. సో అరగంట సంఘంలో ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి అది మీ అరగంటగా మార్చండి. కృపాసం దగ్గరికి వెళ్తాం. మీ మధ్య దేవుడు ప్రార్థన చేసుకున్న